జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం చోటు చేసుకుంది. అభంశుభం తెలియని 5 ఏళ్ల బాలికను గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. ఆడుకునేందుకు సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన చిన్నారి కొద్ది గంటల్లోనే అదే కాలనీలోని మరొకరి ఇంటి బాత్రూంలో రక్తపు మడుగులో శవమై కనిపించింది. అయితే చిన్నారి విగత జీవిగా కనిపించిన ఇంటి ఓనర్ కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆదర్శ్ నగర్లో నివాసం ఉంటున్న ఆకుల రాములు, నవీన దంపతులకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. రాములు ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లాడు. నవీన అత్తమామలతోనే ఉంటోంది. చిన్నారి కాలనీకి చెందిన పిల్లలతో ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. దీంతో బంధువులు చుట్టుపక్కల వెతికిన హితిక్ష కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెతుకుతూ ఉండగా అదే కాలనీలోని కొడుపల్లి విజయ్ ఇంటి బాత్రూంలో చిన్నారి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే బాలికను హాస్పిటల్కి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విజయ్ ఇంట్లో చిన్నారి రక్తపు మడుగులో పడి ఉండడంతో అతడే హత్య చేసుంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి బయట ఆడుకుంటూ కనిపించిన చిన్నారి అంతలోనే దారుణ హత్యకు గురి కావడంతో అక్కడ విషాద ఛాయలలుముకున్నాయి. ఒక ఇంట్లో బాత్రూంలో ఒక మూలాన పడి ఉన్నది. ఆమెను చూసిన వాళ్ళ తాత ఆ డెడ్ బాడీని తీసుకొని పిల్లల హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు చూసి పల్సు లేదు, అమ్మాయి వెంటనే సివిల్ హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పారు. ఆ నుంచి మళ్ళీ సివిల్ హాస్పిటల్ నుంచి సివిల్ హాస్పిటల్ వచ్చి చెక్ చేస్తే డాక్టర్ గారు చనిపోయింది అని చెప్పారు. ఈ పక్కన వాళ్ళ మీద నిజమా కాదో తెలియదు. ఇంట్లో కూడా ఎవరు లేరు. పాపని చూస్తే ఘోరంగా హత్య చేసింది.